ఈ వీడియోలో మనము సుజుకి బ్రెజా గురించి తెలుసుకుందాము. ఎస్పెషల్లీ వేరియంట్స్ అండ్ ప్రైజింగ్ గురించి. మొన్ననే ఫేస్ లిఫ్ట్ వచ్చింది. దీంట్లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఫీచర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా నాకు కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదన్నమాట. దీనిపైన మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను ఫుల్ వీడియో చేశాను, దాన్ని ఒకసారి చూడండి. ఈ వీడియోలో అయితే మనము ప్రైజింగ్ వివరాలు తెలుసుకుందాము. దీంట్లో 4 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. కొత్త ఇంజిన్ కూడా యాడ్ చేశారు. 1 లీటర్ టర్బో 3 సిలిండర్స్ పెట్రోల్, అది మాన్యువల్ మాత్రమే ఉంది, దర్ ఇస్ నో ఆటోమేటిక్. ఎల్ఎక్స్ఐ ప్రైజింగ్ చూస్తే 7,40,000 ఉంది. విఎక్స్ఐ చూస్తే 8,55,000 ఉంది. జెడ్ఎక్స్ఐ చూస్తే 9,84,900 ఉంది. జెడ్ఎక్స్ఐ డ్యూయల్ టోన్ చూస్తే 10 lakhs ఉందన్నమాట. జెడ్ఎక్స్ఐ ప్లస్ చూస్తే 11,15,900 ఉంది. అలాగే డ్యూల్ టోన్ ఉంది జెడ్ఎక్స్ఐ ప్లస్లో 11,31,500 ఉంది. మనకు సేమ్ పాత ఇంజినే కంటిన్యూ చేస్తున్నారు. 1.5 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజను. దాంట్లో ఎల్ఎక్స్ఐ ప్రైస్ చూస్తే 8,30,000 ఉంది. విఎక్స్ఐ 9,25,900 ఉంది. జెడ్ఎక్స్ఐ 10,49,900 ఉంది. జెడ్ఎక్స్ఐ డ్యూయల్ టోన్ చూస్తే 10,65,900 ఉందన్నమాట. అదేవిధంగా సిఎన్జి ఉంది. సేమ్ 1.5 లీటర్ సిఎన్జి చూస్తే ఎల్ఎక్స్ఐ వచ్చేసి మనకు 9,30,000 ఉంది. విఎక్స్ఐ 10 lakhs ఉంది. జెడ్ఎక్స్ఐ 11,50,000 ఉంది. జెడ్ఎక్స్ఐ డ్యూయల్ టోన్ వచ్చేసి 11,65,500 ఉందన్నమాట. సేమ్ మనకు 1.5 లీటర్లో న్యాచురలీ ఆస్పిరేటెడ్లో ఆటోమేటిక్ ఉంది, టార్క్ కన్వర్టరు. ఎల్ఎక్స్ఐలో రాదు. విఎక్స్ఐలో 10,60,900 ఉంది. జెడ్ఎక్స్ఐలో 11,84,900 ఉంది. జెడ్ఎక్స్ఐ డ్యూయల్ టోన్లో 12,500 ఉంది. జెడ్ఎక్స్ఐ ప్లస్ చూస్తే 13,54,900 ఉంది. దాంట్లోనే డ్యూయల్ టోన్ వస్తుంది మనకు ఆటోమేటిక్లో 13,70,000 70 ప్లస్ అప్రాక్సిమేట్లీ ఆ ప్రైస్ ఉందన్నమాట. సో మీరు దేనికి ఏ కార్ తీసుకునే ముందు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. దీనిపైన పూర్తి వివరాల కోసం నేను ఫుల్ వీడియో చేశాను, దాన్ని ఒకసారి చూడండి.